దాన్ని అలవర్చుకోవాలి అంటే దానము చేసేది, త్యాగము చేసేది. అంటే పరోపకారాయ వహంతి నద్య, పరోపకారా దుహంతి గావః, పరోపకారా ఫలంతి వృక్ష, పరోపకారాయ ఇదం శరీరం. అంటే పరుల కొరకే నదులు పారుతాయి, తమ కొరకు తాము పారవు. అరే పరుల కొరకే ఆవులు పాలనిస్తాయి, పరుల కొరకే వృక్షాలు ఫలాలనిస్తాయి. కానీ అలాగే మన శరీరం కూడా పరోపకారార్థమై దానిని ఉపయోగించాలి అని దాని సారం. అలాగే అది చెట్లను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే బ్రతికినన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు, త్యాగభావమున తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల అని తెలుగులో ఒక పద్యము కలదు. అంటే అవి బ్రతికున్నన్ని రోజులే కాదు, తను చనిపోయినాక కూడా తన దేహాన్ని మనకు ఉపయోగపడేలా అది దానం ఇస్తుంది అని, అలాంటి త్యాగభావము, అలాంటి దాన గుణమును మనం అలవర్చుకోవాలి అనేది వీరికి దత్త అనే పదం ద్వారా వారికి అర్థమైంది. ఇక తర్వాత అసురులను పిలిచారు. మరి అసురులను పిలిచి మరి మీకేం వినపడింది అయ్యా అంటే, అయ్యా మాకు దయధ్వం అని వినపడింది అంటారు. దయధ్వం అంటే ఏంటిది? మరి వీరికి ఎలా ఎందుకు వినపడింది అంటే, దయధ్వం అంటే దయాగుణము కలిగి ఉండడము అని అర్థం. అంటే అసుర ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఇతరులకు కీడు చేయాలి, ఇతరులను హింసించాలి, ఏ కారణము లేకున్నా కారణం ఉన్నా వారిని హింసించాలి, నేను అనుకున్నది కాకుంటే ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడతా అనే ఒక ధోరణితో ఉండేవాళ్ళు రాక్షసులు. మరి ఈ రాక్షసులు ఏం చేస్తారంటే రావణాసురుణ్ణి తీసుకొని తాను సీతాదేవిని కోరినప్పుడు, అమ్మవారిని కోరుకున్నప్పుడు దక్కలేదని చెప్పేసి మాయావేషంలో వచ్చి తనను అపహరించే దుస్సాహసం చేశాడు. అలాగే కంసుడు ఏం చేశాడు, తాను చనిపోతాను అని తెలిస్తే సొంత చెల్లెలినే చంపడానికి ప్రయత్నించాడు కంసుడు. అంటే ఇలాంటి అసురీ ప్రవృత్తి కలవాడు. అంటే ఎలా ఉంటుంది అంటే మనకు సుమతి శతకంలో పద్యం ఉంటుంది. తల నుండు విషము ఫణికిన్ వెలయంగ దోక నుండు వృశ్చికమునకున్, తల దోక ఎనక నుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. అంటే పాముకి విషం ఎక్కడ ఉంటుంది? తలయందు మాత్రమే ఉంటుంది. అదే వృశ్చికానికైతేనేమో తోకలో ఉంటుంది. కానీ అసురీ ప్రవృత్తి గలవాడు ఎవడైతే దుర్మార్గుడు ఉంటాడో వానికి నిలువెల్లా విషం ఉంటుంది. అంటే శరీరం మొత్తం విషము, వాని ఆలోచనల్లో కూడా విషం ఉంటుంది అన్నది. అయితే అట్లాంటి వారికి ఏం కావాలి అంటే ఇతరులపై దయ కావాలి. అంటే ఇతరులను హింసించకుండా ఉండాలి, ఇతరులకు ఎటువంటి కీడు చేయకుండా ఉండాలి. అలాంటి గుణం ఏర్పడాలి అంటే వారికి ఏముండాలి? దయ అని ఉండాలి. అంటే వీరందరికీ కూడా అంటే వీరికి దయ అని వినపడింది. ఈ కారణంగా వారికి దయ అని వినపడింది. అంటే ఈ ముగ్గురికి కూడా అంటే గురువులు కానీ, దేవుడు కానీ, ఇంకా మన తల్లిదండ్రులు కానీ ఏదైనా చెప్పినప్పుడు మనకు ఏది వినపడుతుంది అంటే మనకు నిజంగా ప్రపంచంలో ఏమి అవసరమో, మనకు మన బుద్ధిలో ఏమి మార్పు కలగాలో అవే వినపడాయి. దేవతలకు ఏమని వినపడింది? దమము అంటే సంయమనము అని అర్థం. అదే అంటే సంయమనం, ఆ ఇంద్రియ నిగ్రహం వల్ల వాళ్ళు వాళ్ళ బాధ్యతను తెలుసుకొని సరిగ్గా ప్రవర్తిస్తారు. అంటే అసురులు వారిపై దండెత్తకుండా చూసుకుంటారు. అదే మనుషులు అయితే ఎలా ఉంటుంది అంటే వారికి దానం చేయడం వల్ల వారికి మళ్ళీ తిరిగి మంచి శుభం కలుగుతుంది అనేది ఇక్కడ సారాంశం. అదే అసురులకు చూస్తే అసురులకు ఏంటి అంటే దయ కలిగి ఉండడం, ఇతరులను హింసించకుండా ఉండడం అనేది గుణం. అంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎలా ఉంటుంది అంటే అంటే ఒక మనిషి లోపల దైవీ గుణాలు, అసురీ ప్రవృత్తి ఈ రెండు కూడా ఉంటాయి. మరి వాటిని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి, నియంత్రణలో ఉంచుకొని ముందుకు ఎలా సాగాలి, జీవితాన్ని ఎలా గడపాలి, సుఖ సంతోషాలతో ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఎట్లా ఉండాలి అనేది ప్రజాపతి బోధనల ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు. ఇదంతా ఏమిటి అంటే వేదాన్ని కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండగా చూస్తే జ్ఞానకాండ అంటే చివరి భాగం, దాన్నే మనము వేదాంతం అని కూడా పిలుచుకుంటాం. ఇది ఈ వేదాంతంలోనే ఉపనిషత్తులు అనేది ఒక భాగం. ఆ ఉపనిషత్తులు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఎలాగైతే ప్రజాపతి యొక్క దానే శబ్దం వారి నుంచి అజ్ఞానాన్ని తొలగించి వెలుగుని కలిగించిందో, అలాగే ఈ ఉపనిషత్తులన్నీ కూడా మనకు ఇలాంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి. సత్యంవద అనే ఒక చిన్న పదము ఏం చేస్తుంది అంటే హరిశ్చంద్రుని యొక్క జీవిత చరిత్రను కూడా తెలుపుతుంది. అదే మాతృదేవోభవ, పితృదేవోభవ అనే రెండు పదాలు ఉపనిషత్తులలో వచ్చే రెండు పదాలు
శ్రీరాముడు, శ్రవణ కుమారుడు తమ తల్లిదండ్రులను ఎలా గౌరవించారు, వారిని గురించి శ్రద్ధగా వహించారు అనేది దాని ద్వారా తెలుస్తుంది. ఇట్లా ఉపనిషత్తులు మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపుకి తీసుకొని వెళ్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.